గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. ఒక చిన్న పల్లెటూరి పెంకుటిల్లు. ఆ ఇంట్లో రామశాస్త్రి, అతని భార్య సుభద్ర నివసిస్తుంటారు. రామశాస్త్రి బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి భుజాన జోలి వేసుకుని ఊరంతా తిరిగి యాయవారం చేసి ఇంటికి బియ్యం తెచ్చేవాడు. ఆయన పరమ అమాయకుడు, దైవభక్తి గలవాడు. కాని ఆయన భార్య సుభద్ర మాత్రం పరమ తిండిపోతు, స్వార్థం గలది. భర్త ముందు మాత్రం మీరే నా సర్వస్వం, నేను మహాపతివ్రతను అని నటిస్తూ వెనక మాత్రం రోజు దొంగనాటకాలాడుతూ ఇంట్లో తెచ్చిన బియ్యం అమ్మి తినే రకం. ఒకరోజు ఉదయం రామశాస్త్రి యాయవారం ముగించుకొని జోలి నిండా తెల్లటి సన్నబియ్యం తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. సుభద్రా, ఓ సుభద్రా, చూసావా? ఈ రోజు మన ఊళ్ళో ఆ రంగయ్య గారింట్లో ఏదో పెద్ద పూజ అంట. జోలె నిండా మంచి సన్న బియ్యం వేశారు. ఈ రోజు మనం కడుపు నిండా పండగ భోజనం చేద్దాం. సుభద్ర లోపల్నుంచి వచ్చింది. ఆమె ముఖం చూస్తే ఏడుస్తున్నట్లుగా ఉంది. కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకుంటూ అద్భుతంగా నటిస్తోంది. ఏవండి, మీరు రోజంతా ఎండనక వాననక కాళ్లకు చెప్పులు లేకుండా ఊరంతా తిరిగి బియ్యం తెస్తున్నారు. మీ కష్టం చూడలేకపోతున్నానండి. ఈ బియ్యంలో నుంచి సరిగ్గా ఒక సోలెడు బియ్యం తీసి హత్తెసరు చేసి కేవలం మీకు మాత్రమే పెడతాను. మీరు కడుపు నిండా తినండి. రామశాస్త్రి ఆశ్చర్యపోయాడు. భార్య ప్రేమకు కరిగిపోయాడు. అయ్యో, అదేంటి సుభద్రా, బియ్యం అంతా నాకే పెట్టేస్తే ఎలా? మరి నీకోసం నువ్వు కూడా తినాలి కదా. నాకేం పర్లేదండి. నా రొట్టె ఎప్పుడూ ఆ దేవుడి పొయ్యిలోనే ఉంటుంది. మీ ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే. నా గురించి ఏమీ పట్టించుకోకండి. నేను ఈ మిగిలిన బియ్యాన్ని జాగ్రత్తగా దాచి మన పచారీ కొట్టు సెట్టికి అమ్మి మన భవిష్యత్తు కోసం ఆ డబ్బులు మూట కడతాను. మన ముసలివాళ్ళయ్యాక మనకు ఆ డబ్బే ఆసరా. రామశాస్త్రి తనలో తాను, అబ్బా, ఎంతటి ఇల్లాలు దొరికింది నాకు. నా గురించి ఎంతగా ఆలోచిస్తోంది. భోజనం కూడా సరిగ్గా చేయకుండా అత్యసరు పెట్టి నా కోసం డబ్బు దాస్తోందా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. రామశాస్త్రి సుభద్ర వండిన అన్నాన్ని ఎంతో తృప్తిగా తిని ఏమీ ఎరగనివాడిగా హాయిగా పడుకునిపోయాడు. మరుసటి రోజు ఉదయం రామశాస్త్రి మళ్లీ యాయవారానికి బయలుదేరి వెళ్లాడు. ఆయన వెళ్లడమే ఆలస్యం. సుభద్ర అసలు రూపం బయటపడింది. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. రోజూ అచ్చప్పడి అత్తెసరు అన్నం నేనెలా తింటాను? ఈరోజు రాత్రికి గారెల పండుగ చేసుకుంటాను. ఈ బియ్యాన్ని ఇప్పుడే వీధి చివర ఉన్న కిరాణా కొట్టు సెట్టికి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నాకోసం మంచి మసాలా దినుసులు, నెయ్యి, వంట నూనె తెచ్చుకుంటాను. సుభద్ర అనుకున్నట్టే వెళ్లి బియ్యం అమ్మేసింది. సరుకులు తెచ్చింది. గబగబా వంటింట్లోకి దూరి తలుపు గడియపెట్టుకుని గారెలు, బూరెలు, వేడివేడి పాయసం వండుకుంది. ఒంటరిగా కూర్చొని ఆబగా 10 మంది తినే తిండిని ఒక్కతే మొత్తం ఆరగించేసింది. మిగిలిన గారెల గిన్నెలు, పాయసం కుండను పొయ్యి పక్కన దాచేసింది. కాని ఈలోపు వాతావరణం మారింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మాయి. హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. వాన మొదలడంతో రామశాస్త్రి యాయవారం ఆపేసి తడుచుకుంటూ గబగబా తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో సుభద్ర తలుపులు వేసి తిన్నది అరగడానికి, పడుకోవడానికి సిద్ధమవుతోంది. భర్త ఇంత త్వరగా, అది గంటలోనే వస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. రామశాస్త్రి తలుపు గట్టిగా తడుతూ, సుభద్రా, తలుపుది. బట్టలు మొత్తం తడిసిపోయాయి. చలికి ప్రాణం పోయేలా ఉంది. త్వరగా తీయి. సుభద్రకు గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఈ వానకు వెళ్ళిన గంటకే తిరిగి వచ్చాడేంటి కర్మ? వంటింట్లో ఇంకా పాయసం వాసన వస్తోంది. కనిపెట్టేస్తాడా ఏంటి? సుభద్ర వణుకుతూ వెళ్లి తలుపు తీసింది. అబ్బా, చాలా చలిగా ఉంది. కొంచెం ఆ పొయ్యి దగ్గర కూర్చొని చలి కాచుకుంటాను. అప్పుడు గాని ఈ వణుకు తగ్గదు. రామశాస్త్రి నేరుగా వంటగది వైపు అడుగులు వేశాడు. సుభద్ర కంగారుగా అడ్డుపడింది. అయ్యో, వద్దు వద్దు, పొయ్యిలో నిప్పులన్నీ ఆరిపోయాయి. అక్కడంతా బూడిద ఉందండి. మీరు గదిలోకి వెళ్ళి పడుకోండి, నేను కంబళిస్తాను. పర్లేదు సుభద్ర, కొంచెం నిప్పులున్నా చాలు, నా ప్రాణం నిలబడుతుంది అని రామశాస్త్రి వినకుండా వంటింట్లోకి పొయ్యి దగ్గరికి వెళ్ళాడు. చలి కాచుకుందామని పొయ్యి పక్కన ఉన్న గోనె సంచి తీశాడు. అంతే, అక్కడ దాచిపెట్టిన వేడివేడి గారెలు, బూరెలు, పాయసం గిన్నెలు బయటపడ్డాయి. ఇల్లంతా నెయ్యి వాసన గుమగుమలాడుతోంది. రామశాస్త్రి స్తంభించిపోయాడు. సుభద్ర, ఏమిటిది? ఇన్ని గారెలు, అట్లు, పాయసం ఎక్కడివి? నువ్వు నేను తెచ్చిన బియ్యం అమ్మి మన ముసలితనం కోసం డబ్బు దాస్తున్నాను అన్నావు కదా.
ఇవన్నీ నువ్వు ఒక్కదానివే రోజు వండుకొని తింటున్నావా? నా దగ్గర పతివ్రతలా దొంగ నాటకాలు ఆడుతున్నావా? తన దొంగతనం దొరికిపోవడంతో సుభద్రకు విపరీతమైన కోపం, అహంకారం ఒకేసారి వచ్చాయి. అవును, వండుకొని తింటున్నాను. నీలాంటి దరిద్రుణ్ణి పెళ్లి చేసుకుని నేనేం సుఖపడ్డాను? రోజుకి ఒక సోలెడు బియ్యం తెచ్చి నా మొహాన పడేస్తే దాంతో నా కడుపు నిండుతుందా? నా తిండి పిచ్చి, నా కష్టం నీకేం తెలుసు? నీతో సంసారం చేయడం నా వల్ల కాదు. నిన్ను చంపైనా నేను హాయిగా తింటాను, కాని నీతో ఉండను. అసలు నువ్వు బ్రతికుండడమే నాకు ఇష్టం లేదు. అలా దారుణంగా తిట్టి సుభద్ర ఇల్లు వదిలి కోపంగా వెళ్ళిపోయింది. రామశాస్త్రికి బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఇదిలా ఉండగా ఆ ఊరి జమీందారు భూపతి రాజుగారు చాలా ధనవంతుడు. ఆయనకు ఒకే ఒక్క కూతురు కళ్యాణి. కళ్యాణికి గొంతు దగ్గర ఒక పెద్ద ప్రమాదకరమైన కురుపు లేచింది. దానివల్ల ఆమె కనీసం గాలి పీల్చడానికి, తినడానికి కూడా లేకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ మంచం మీద మూలుగుతోంది. జమీందారు గారు పెద్ద పెద్ద డాక్టర్లను, నాటు వైద్యులను పిలిపించారు. డాక్టర్ గారు, నా కూతుర్ని ఎలాగైనా బ్రతికించండి. ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. క్షమించండి జమీందారు గారు, ఈ కురుపు గొంతు నరాన్ని నొక్కుతుంది అని వెళ్ళిపోయారు. జమీందారు గారు కోపంతో, బాధతో ఊళ్ళో దండోరా వేయించారు. ఎవరైనా నా కూతురి గొంతు దగ్గర ఉన్న కురుపును నయం చేస్తే వారికి నా ఆస్తిలో సగం ఇస్తాను. ఒకవేళ వైద్యం చేస్తానని వచ్చి నయం చేయకుండా నా కూతురి ప్రాణాల మీదకు తెస్తే వారిని ఊరి నడిబొడ్డున ఉరి తీయిస్తాను. ఈ చాటింపు సంగతి సుభద్ర చెవిన పడింది. ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. భలే అవకాశం దొరికింది. మా ఆయన రామశాస్త్రికి అస్సలు వైద్యంలో కూడా రాదు. ఆయన జమీందారు గారి దగ్గరికి వైద్యుడని పంపిస్తే ఆయన వైద్యం చేయలేక చస్తాడు. అప్పుడు జమీందారు గారి నా మొగుడిని ఉరి తీసి చంపేస్తారు. నా చేతులకు మట్టి అంటకుండా, నాకు పాపం చుట్టుకోకుండా నా మొగుడు చస్తాడు. నేను హాయిగా ఎవరిని అడగకుండా పిండి వంటలు తినొచ్చు. సుభద్ర నేరుగా జమీందారు గారి కోటలో పనిచేసే ఒక పని మనిషి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మి, మీ జమీందారు గారి కూతురు జబ్బు తగ్గాలంటే మా ఆయన చాలా గొప్ప రహస్య ఆయుర్వేద వైద్యుడు. కాని ఎంత బ్రతిమాలినా నాకు రాదు, పొమ్మని వైద్యం చేయమంటాడు. ఈ విషయం జమీందారు గారికి చెప్పు. లక్ష్మి వెళ్లి జమీందారు గారికి చెప్పింది. వెంటనే జమీందారు గారు మనుషుల్ని పంపి ఇంట్లో కూర్చున్న రామశాస్త్రిని తీసుకువచ్చారు. రామశాస్త్రిని కళ్యాణి ఉన్న గదిలో పడేశారు. కళ్యాణి మంచం మీద పడుకుని గొంతు నొప్పితో మూలుగుతోంది. రామశాస్త్రి భయంతో వణికిపోతున్నాడు. ఆయనకు చెమటలు పడుతున్నాయి. రామశాస్త్రి ఏడుస్తూ మనసులో, అయ్యో దేవుడా, నా భార్య సుభద్ర నన్ను చంపడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసిందా? నాకు వైద్యంలో ఏమీ రాదు, కనీసం ఆకుపసరు కూడా తెలియదు. నా చావు ఖాయం. ఆ జమీందారు రేపు పొద్దున్నే నన్ను ఉరి తీయిస్తాడు. నా కర్మ కాకపోతే ఆ రోజు నేను పొయ్యిలో నిప్పులు ఎందుకు తీశాను? నా భార్య తిండిపోతుతాను నాకెందుకు తెలియాలి? రామశాస్త్రి కూర్చుని తలపట్టుకుని భయంతో ఏడుస్తూ తన భార్య చేసిన పనిని గుర్తు చేసుకుంటూ గట్టిగా రాగయుక్తంగా పాట అందుకున్నాడు. అయ్యో, బియ్యం అమ్మి తిన్నదో నా పెళ్ళాం, నా ముందేమో పతివ్రతల దొంగ నాటకాలు ఆడినదో నా పెళ్ళం. పొయ్యి పక్కన దాచిన పాయసం బయటపడనే, నా కర్మకాలి ఆ జమీందారుతో చావు తెచ్చనే. ఓ దేవుడా, నాకింత దరిద్రపు కర్మ ఎందుకు రాసెనే? రామశాస్త్రి తన చావును తలుచుకుని ఏడుస్తూ చేతులు ఊపుతూ గట్టిగా పాడాడు. మంచం మీద నొప్పితో ఉన్న జమీందారు కూతురు కళ్యాణి ఈ పాట విన్నది. ఆమెకు గొంతు నొప్పి ఉన్నా ఈ బ్రాహ్మణుడి వాలకం, ఆయన ఏడుస్తూ పెళ్ళాం బియ్యం అమ్మి పాయసం వండుకుని తిన్నది అని పాడుతున్న పాట చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె ఎంత నవ్వు ఆపుకుందామన్నా ఆగలేదు. ఆయన ఏడుపు చూసి ఒక్కసారిగా పక్కున నవ్వింది. ఎప్పుడైతే ఆమె గట్టిగా పొట్ట చక్కలయ్యేలా నవ్విందో గొంతు మీద ఉన్న ఆ పెద్ద కురుపు మీద విపరీతమైన ఒత్తిడి పడింది. అంతే, ఆ కురుపు కాస్త ఒక్కసారిగా చితికిపోయింది. అందులో ఉన్న చెడు కుళ్ళు పదార్థం అంతా బయటకొచ్చేసింది. గొంతు ఫ్రీ అయిపోయింది. కళ్యాణికి ఊపిరాడింది. కళ్యాణి గట్టిగా కేక వేస్తూ, నాన్నా, అమ్మా, తలుపు తీయండి, నా గొంతు నొప్పి తగ్గిపోయింది, నేను మాట్లాడగలుగుతున్నాను. తలుపులు తీసుకుని జమీందారు భూపతిరాజు, ఆయన భార్య పరుగున వచ్చారు. కూతురు క్షేమంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శాస్త్రి గారు, మీరు సామాన్యుడు కారు. మీ భార్య చెప్పినది అక్షరాల నిజం. మీరు మహావైద్యులు. రామశాస్త్రికి అసలేం జరిగిందో అర్థం కాలేదు. కాని అదృష్టం బావుండి బ్రతికిపోయాను అని గ్రహించాడు. దేవుడికి దండం పెట్టుకున్నాడు.
జమీందారు గారు ఊరి ముందు మాట ఇచ్చినట్టుగా రామశాస్త్రికి తన ఆస్తిలో సగం రాసిచ్చారు. ఊరి చెరువు పక్కన ఉన్న ఒక పెద్ద బంగళాను బహుమతిగా ఇచ్చారు. నిన్నటిదాకా జోలు పట్టుకుని తిరిగిన శాస్త్రి కేవలం తన భార్య తిండిబోతుతనం వల్ల ఒక్కరోజులో ఊరికి పెద్ద ధనవంతుడైపోయాడు. ఈ వార్త పుట్టింట్లో ఉన్న సుభద్రకు తెలిసిందే. సుభద్ర మనసులో, వామ్మో, వాడు చస్తాడనుకుంటే పెద్ద జమీందారైపోయాడా, సగం ఆస్తి వచ్చిందా, ఇప్పుడెలా, నేనే ఆయన్ని జమీందారు గారి దగ్గరికి పంపించానని అబద్ధం చెప్తే నన్ను నెత్తిన పెట్టుకుంటాడు, మళ్ళీ గారెలు ఊరులు తినొచ్చు. సుభద్ర గబగబా కొత్త బంగళాకు వచ్చింది. అప్పటికి రామశాస్త్రి అక్కడ పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చుని ఉన్నాడు. పనిమనిషి లక్ష్మి కూడా అక్కడే సేవ చేస్తూ ఉంది. ఏమండి, చూశారా మీ భార్య తెలివితేటలు? నేనే గనక ఆ రోజు మీ గొప్పతనం జమీందారు గారికి చెప్పి మిమ్మల్ని కోటకు పంపించకపోతే మీకు ఈ సగం ఆస్తి, ఈ బంగళా వచ్చేదా? మనమిద్దరం ఇప్పుడు హాయిగా రోజుకో రకం పిండి వంటలు వండుకుని తిందాం రండి. కాని ఈసారి రామశాస్త్రి మారాడు. ఆమె చేసిన దారుణమైన మోసం, తన్ను చంపాలని చూసిన కుట్ర ఆయనకు పూర్తిగా అర్థమైంది. ఆగు సుభద్ర, నీ దొంగ నాటకాలు ఇక చాలు. నువ్వు నన్ను ప్రేమతో, నా మీద నమ్మకంతో పంపలేదు. జమీందారు గారి చేతిలో నేను ఉరి తీయబడి చావాలని పంపావు. నీకు తిండి మీద ఉన్న పిచ్చి నా ప్రాణాలను తీసే స్థాయికి తీసుకెళ్ళాయి. నేను తలుచుకుంటే నిన్ను జైల్లో పెట్టించవచ్చు, కానీ నువ్వు నా భార్యవి కాబట్టి వదిలేస్తున్నాను. అందుకే నీకు ఒకే ఒక్క శిక్ష. ఏం శిక్ష అండి? లక్ష్మి, ఈ రోజు నుంచి ఈమెకు రోజుకు 3 పూటల కేవలం గంజి అన్నం మాత్రమే పెట్టాలి. ఒక్క పచ్చడి ముక్క కాని, కూర గాని ముట్టనివ్వకూడదు. ఈ బంగళాలో ఉన్న ఏ వస్తువును, ఏ ఆహారాన్ని ఈమె ముట్టుకోకూడదు. ఎప్పుడైతే ఈమెకు ఆ తిండి పిచ్చి తగ్గి అహంకారం పోయి భర్తను గౌరవించటం నేర్చుకుంటుందో, నా ప్రాణం విలువ తెలుస్తుందో. మాటలకు సుభద్ర గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. పాయసాలు తిన్ననోటితో గంజి అన్నం అంటే ప్రాణం పోయినట్టు అనిపించింది. కాని రామశాస్త్రి తన మాట మార్చలేదు. 1 రోజులు గడిచాయి. 3 పూటలా గంజి అన్నం తిని తిని సుభద్ర సన్నబడిపోయింది. ఆమెకు తన తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. తిండిపిచ్చి వల్ల ఎంత పెద్ద తప్పు చేసిందో, తన కట్టుకున్నవాడి ప్రాణాలు తీసే స్థాయికి ఎలా వెళ్ళిందో ఆమెకు అర్థమైంది. ఆమె అహంకారం తగ్గి లెంపలు వేసుకుంది. ఏవండి, నన్ను క్షమించండి. నా తిండిపిచ్చి నా కళ్ళు కప్పేసి మిమ్మల్ని చంపాలని చూశాను. నా తప్పు తెలుసుకున్నాను. నాకు ఈ ఆస్తులు వద్దు, పిండి వంటలు వద్దు. మీరు పెట్టే ఈ గంజి అన్నమే నాకు శ్రీరామరక్ష. నేను మారిపోయాను. నన్ను మీ భార్యగా మళ్లీ స్వీకరించండి. రామశాస్త్రి ఆమెలో వచ్చిన మార్పును, పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించాడు. ఆమెను క్షమించి మళ్లీ పక్కన చేరదీశాడు. ఇంతకీ ఆ సగమాస్తి రావడానికి భార్య తిండిబోతుతనమే కారణమని సుభద్ర, కాదు కాదు, నాపాటే కారణమని రామశాస్త్రి అప్పుడప్పుడు సరదాగా వాదించుకుంటూ ఆ పల్లెటూరులో హాయిగా ఆనందంగా జీవించసాగారు. ఉత్తరపల్లి అని ఒక అందమైన పల్లెటూరు. ఆ ఏడు వేసవికాలం వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతున్న ఆ సమయంలో కుబేరుడు తన కుటుంబంతో ఎండలో నడిచి వస్తుండగా దారిలో 2 గ్రామస్తులు వారిని చూసి మాట్లాడుకుంటారు. ఒరేయ్, అదిగో ఆ వచ్చేది కృష్ణపతి అన్న కుబేరుడు కదా? అవునరా, వాడు పేరుకే కుబేరుడు, కాని పరమ పిసనారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు. ఇక వాడి భార్య, ఆ నాయనమ్మ కూడా వాడికి ఏమాత్రం తీసిపోరు. అసలు వాళ్ళు ఎలాంటి వారంటే, వాళ్ళ ఇంట్లో వండుకుంటే బియ్యం కూరలో ఖర్చవుతాయని మన కృష్ణపతి ఇంట్లోకి ఉచితంగా దండిగా తినడానికి ఈ ఎండలో బయలుదేరినట్లున్నారు. వాళ్ళు స్వయాన కృష్ణపతికి అన్న, వదిన, నాయనమ్మ, అలా ఆ పిసినారి చుట్టాలు 3 కృష్ణపతి ఇంటికి చేరుకున్నారు. అవును, ప్రయాణం వల్ల బాగా ఆకలిగా కూడా ఉంది. వాళ్ళు 3 భోజనానికి కూర్చున్నారు. విరూపాక్షి వెండిలా మెరిసిపోయే కంచు పళ్ళాల్లో కమ్మని భోజనం వడ్డించింది. వాళ్ళ 3 కడుపు నిండా తినేశారు. తిన్న తర్వాత, ఏంటే విరూపాక్షి, ఇంటికి వచ్చిన బంధువులకి ఇలా కంచు పళ్ళాల్లో భోజనం పెడుతున్నారా? ఎందుకమ్మా ఇంత శ్రమ? అదే విస్తరాకులు వేసి భోజనం పెడితే తిన్న తర్వాత వాటిని అవతల పడేయొచ్చు. అప్పుడు ఈ ఎంగిలి పాత్రలను తోమే శ్రమ తప్పుతుంది కదా. మీ ఇంటి వెనక అరటి చెట్లు ఉన్నాయి కదా, ఇక మీదట ఎవరైనా వస్తే అరటి ఆకుల్లోనే పెట్టండి. శ్రమ తగ్గుతుంది, శుభ్రం చేసే బాధ ఉండదు. సరే బామ్మ, ఇక నుంచి అలాగే చేస్తాను.
విరూపాక్షి, భోజనం బాగుందిలే కాని రేపు మధ్యాహ్నం మాకు గుత్తి వంకాయ కూర, మునక్కాయ సాంబారు, కొంచెం సేమియా పాయసం వండు. అలాగే బావగారు. భోజనాలు ముగించి వాళ్ళు ముగ్గురు విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్లారు. ఎండ తీవ్రత వల్ల గదిలో ఉక్కపోతగా ఉంది. కుబేరుడు కృష్ణపతిని పిలిచి విసనకర్రలు అడిగాడు. కృష్ణపతి కొత్త తాటి విసనకర్రలు తెచ్చి ఇస్తే ముసలమ్మ మళ్లీ మొదలుపెట్టింది. ఏంట్రా కృష్ణపతి, కొత్త విసనకర్రలు ఎందుకిచ్చావు? పాతవి ఉంటే అవి ఇవ్వాల్సింది కదా. కొత్తవి వాడితే త్వరగా పాడైపోతాయి. ఆదా చేయడం నేర్చుకోండి. ఎవరైనా బయటవాళ్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొత్తవి కాదు, పాతదివ్వాలి. మరుసటి రోజు మధ్యాహ్నం కుబేరుడు అడిగినట్లుగాని విరూపాక్షి గుత్తి వంకాయ కూర, సాంబారు, పాయసంతో కమ్మని భోజనం వడ్డించింది. ముగ్గురు లొట్టలేసుకుంటూ తినేశారు. భోజనం అదిరింది విరూపాక్షి. అవుని, సాంబారు ఇంత చిక్కగా ఉందేంటి? రసం ఎప్పుడైనా పల్చగా నీళ్ళలా ఉండాలి. అప్పుడే కదా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ సరిపోతుంది. కొంచెం పప్పుతోనే ఎక్కువ రసం వచ్చేలా చెయ్యాలి. కూరలు రుచిగా ఉంటే సరిపోతుంది కాని ఇలా మన దగ్గర ఉన్నదంతా వచ్చిన వాళ్లకు పెట్టేస్తే ఉంటే చివరికి మనకేమీ మిగలదు. సొమ్ము జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగేనక్క, వచ్చేసారి నుండి అలాగే పల్చగా చేస్తాన్లే. అన్నట్టు రేపు మాకు బొబ్బట్లు, పులిహోర వండు. బొబ్బట్లలో నెయ్యి ఎక్కువగా వెయ్యకు, ఊరికే వాసన వస్తే చాలు. నెయ్యి చాలా ఖరీదు కదా. అవును విరూపాక్షి, పులిహోరతో పాటు కాస్త పనసకాయ కూర కూడా వండు. పనసకాయ అయితే కూర ఎక్కువ వస్తుంది, అందరికీ సరిపోతుంది, ఖర్చు కూడా తక్కువే కదా. సరేనండి బావగారు, రేపు అలాగే చేస్తాను. మరుసటి రోజు కూడా వాళ్ళు అడిగినట్లే విరూపాక్షి బొబ్బట్లు, పులిహోర, పనసకాయ కూర వడ్డించింది. ముగ్గురు పీకల దాకా తిన్నారు. భోజనాలై కొంత సమయం గడిచాక ఈసారి నాయనమ్మ తులసమ్మ పిసినారి బోధనలు మొదలుపెట్టింది. అయినా విరూపాక్షి, నీకసలు ఇంటి పట్ల బాధ్యత లేనట్టుందే. అసలు పొదుపు అనే పద్ధతి నీ దగ్గర లేదనుకుంటా. అంటే ఏంటి బామ్మా? నాకేం అర్థం కాలేదు. నీకు అర్థం కాదని నాకు ముందే తెలుసులే. కాని నేను చెప్తాను విను. డబ్బుని ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టకూడదు. నువ్వు రోజు ఇంట్లో 2-3 రకాల వంటలు చేస్తున్నావు. అది ఏమాత్రం సరైంది కాదు. రోజుకి 1 వంట మాత్రమే చెయ్యి. ఒకవేళ కూరలు అవసరమైతే పక్క ఇంట్లోనూ, ఎదురు ఇంట్లోనూ, ఎవరింట్లోకో వెళ్ళి అడిగి అరువు తెచ్చుకోవాలి. అలా చేస్తే మన సొమ్ము మిగులుతుంది. ఇంటికి వచ్చిన వాళ్లకు నచ్చింది కదా అని అడిగిందల్లా చేసి పెట్టకూడదు. మన దగ్గర ఏది ఉందో అదే వాళ్లకు పెట్టాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే సంసారం బాగా ముందుకు సాగుతుంది. సరే బామ్మ, రేపటినుంచి అలాగే పాటిస్తాను. అమ్మాయి, రేపటికి అల్పాహారం కింద మినపకారలు, కొబ్బరి పచ్చడి చెయ్యి చాలు. అన్నట్టు నూనె ఎక్కువ వాడకు. అలాగే బామ్మ. తులసమ్మ అలా చెప్పి గర్వంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే విరూపాక్షి భర్త కృష్ణపతి లోపలికి వచ్చాడు. ఏంటే విరూపాక్షి, ఆ బామ్మగారు నీకు ఏదో పెద్ద పాఠం చెబుతున్నట్టున్నారు? విరూపాక్షి తులసమ్మ చెప్పినవన్నీ కృష్ణపతికి వివరించింది. అది విన్నాక కృష్ణపతికి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ల పిసినారితనం ఇంకా పోలేదనుకుంటా. ఈ 3 రోజులుగా చూస్తున్నాను. ముందేమో రేపు ఏం వండాలో చెబుతారు. వాళ్ళు అడిగింది దండిగా తిన్నాక ఉన్నదానితోనే సర్దుకోమని మనకే పిసినారి సలహాలు ఇస్తారు. వీళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. ఇవాళ సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటల్నే వాళ్ళకి తిరిగి అప్పజెప్పాలి. అప్పుడే వీళ్లకు అసలు విషయం అర్థమవుతుంది. సరేనండి, మీరన్నట్టే చేద్దాం. సాయంత్రం భోజనాల దగ్గర వీళ్లకు వడ్డించేటప్పుడు అసలైన మర్యాద చూపిస్తాను. సాయంత్రం అవుతుంది. ఆ రోజు రాత్రి భోజన సమయం దగ్గర పడ్డంతో కుబేరుడు, సుమతి, తులసమ్మ ఆకలితో ఆతృతగా భోజనాల దగ్గరికి వచ్చి కూర్చుంటారు. విరూపాక్షి, అన్నం వడ్డించావు కాని కూరలు, రసం ఏవి? ఆకలి దంచేస్తుంది, త్వరగా వడ్డించు. లేవండి, ఈరోజు కూరలేమీ చేయలేదు. కేవలం అన్నం మాత్రమే వండాను. అదేంటి విరూపాక్షి, కూర లేకుండా అన్నం ఎలా తింటాం? మధ్యాహ్నం ఎంతో రుచిగా వండావు కదా, మరి ఇప్పుడేమైంది? అది బామ్మగారు చెప్పారక్క, రోజుకి 2-3 రకాల వంటలు చేస్తే పొదుపు ఉండదని.
ఒక్క వంటే చెయ్యమని చెప్పారు. అందుకే కేవలం అన్నం మాత్రమే వండాను. అన్నట్టు బామ్మగారు ఇంకో మాట కూడా చెప్పారు. కూరలు కావాలంటే పక్క ఇళ్లలో అడిగి అరువు తెచ్చుకోమన్నారు. అందుకే మా వారు పక్క వీధికి వెళ్లారు. ఎవరైనా కూర ఇస్తారేమో అని. ఆయన వచ్చేదాకా ఆగండి. తులసమ్మ విరూపాక్షి ముఖం వైపు అయోమయంగా చూసింది. ఇంతలో కృష్ణపతి ఖాళీ గిన్నెతో లోపలికి వచ్చాడు. వదినమ్మా, అన్నయ్య, పక్క ఇంట్లో అడిగితే వాళ్ళు వండుకున్న కూర వాళ్ళకే సరిపోతుందట. ఎదురింట్లో అడిగితే పొదుపు చేయడం నేర్చుకోమని తలుపు వేశారు. బామ్మగారు చెప్పినట్టు అరువు తెచ్చుకుందామంటే ఎవరూ ఇవ్వడం లేదు. అది కాదు కృష్ణపతి, నేను చెప్పింది. మీరు చెప్పింది నాకు అర్థమైంది బామ్మ. ఈ ఇంటికి వచ్చిన వాళ్లకు ఇష్టం వచ్చినట్లు వడ్డనలు చేయకూడదు, మన దగ్గర ఏది ఉందో అదే పెట్టాలి అన్నారు కదా. ప్రస్తుతం మా ఇంట్లో పచ్చడి కూడా లేదు. ఆ అన్నంలో కాస్త నీళ్లు పోసుకుని తాగేస్తే కడుపు నిండుతుంది. దీనివల్ల పొట్టలో చల్లగా ఉంటుంది, మాకు శ్రమ తగ్గుతుంది. మీరు చెప్పిన ఈ పొదుపు సూత్రం చాలా బాగుంది కదా బామ్మ. ఆ మాటలకు కుబేరుడు సుమతి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కడుపులో ఆకలి మండుతుంటే తాము చెప్పిన పిసినారి సలహాలే తమకు శాపంగా మారాయని వారికి అర్థమైంది. బామ్మ, నువ్వు చెప్పిన సలహా మనకి తిరగబడినట్టుంది. ఇప్పుడు ఉత్త అన్నం తినలేం కదా. అయ్యో, కంగారు పడకండి వదినమ్మా. బామ్మగారు ఇంకో విషయం కూడా చెప్పారు కదా, రాత్రిపూట ఎక్కువ తింటే అరగదని. అందుకే తక్కువ అన్నం తిని పడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మాకు పొదుపుకి పొదుపు. ఆ రాత్రి ముగ్గురు ఆకలితో అలమటిస్తూ గదిలోకి వెళ్లారు. కాని ఆకలి వల్ల వారికి నిద్ర పట్టడం లేదు. గదిలో విపరీతమైన వేడి. తులసమ్మ తన పెట్టెలో దాచుకున్న కొత్త విసనకర్ర తీయబోతుంటే కుబేరుడు ఆపాడు. వద్దు బామ్మ, ఆ వ్యసనకర్ర చప్పుడు వింటే కృష్ణపతికి తెలిసిపోతుంది. వాడు మళ్ళీ వచ్చి ఏదో ఒక పొదుపు సూత్రం చెప్పి దాన్ని కూడా లాగేసుకుంటాడు. అవును బామ్మ, ఆకలి దంచేస్తోంది. కనీసం నీళ్లైనా తాగుదామంటే కొండలో నీళ్లైపోయాయి. ఈ వేసవి రాత్రి గడవడం చాలా కష్టంగా ఉంది. మన సలహాలతో మనకే సరిగ్గా బుద్ధి చెప్తున్నాడు ఈ కృష్ణపతి. ముగ్గురు ఆకలితో దాహంతో నిద్ర లేకుండా ఆ రాత్రంతా దొర్లారు. తెల్లవారుజామున కోడి కుయ్యకముందే కృష్ణపతి గది తలుపు తట్టాడు. అన్నయ్య, వదినమ్మా, బామ్మ, లేవండి లేవండి, సమయం మించిపోతుంది. పక్క ఊరిలో పెద్ద అన్న సంతర్పణ జరుగుతుంది. మనమందరం అక్కడికి వెళ్దాం. అప్పుడేనా కృష్ణపతి? రాత్రంతా ఆకలితో అస్సలు నిద్ర పట్టలేదు. ఇప్పుడే కాస్త కన్ను పడింది. అవును బాబు, రాత్రి నుండి కడుపులో ఎలుకలు పరుగులు తీస్తున్నాయి. అక్కడికి వెళ్లేలోపు ప్రాణం నిలవాలంటే ముందు ఏదైనా పలహారం ఉంటే పెట్టు. ఇంతలో విరూపాక్షి తల ఒక మామిడి పండు తీసుకుని అక్కడికి వస్తుంది. పలహారం ఏముంటుంది బామ్మ? పొదుపు చేయమని మీరే చెప్పారు కదా, అందుకే పొయ్యి వెలిగించలేదు. ప్రస్తుతానికి తల ఒక మామిడి పండు ఇస్తున్నాను, తినండి. అన్నట్టు అన్న సంతర్పణలో పంచభక్ష పరమాన్నాలు పెడతారట. కాబట్టి ఇప్పుడు పండ్లు తిని ఎక్కువ నీళ్లు తాగండి. ఎక్కువ నీళ్లు తాగితే పొట్ట నిండిపోయి అక్కడ ఉచితంగా పెట్టే భోజనం ఎక్కువ చేయలేం. పదండి త్వరగా. గాలి నడకన ఈ వేసవి ఎండలో నడవాలా? తప్పదు వదినమ్మా, బండి కడితే డబ్బు ఖర్చు కదా. మీరే చెప్పారు కదా సొమ్ము జాగ్రత్త చేసుకోవాలని. అన్నట్టు బామ్మ, నీ పాదరక్షలు కొత్తవి కదా, అవి అరిగిపోకుండా ఉండాలంటే వాటిని చేతిలో పట్టుకుని నడవాలి. ముగ్గురు అయిష్టంగానే బయలుదేరారు. ఎండ మెల్లగా ముదురుతోంది. చెప్పులు లేకుండా నిప్పుల లాంటి దారిలో నడుస్తుంటే కుబేరుడికి చెమటలు పడుతున్నాయి. ముగ్గురు ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆగారు. అయ్యో కృష్ణపతి, ప్రాణం పోతుందిరా, కాస్త నీళ్లు ఉంటే ఇవ్వు. అన్నయ్య, బామ్మగారు చెప్పారు కదా, నీళ్లు తాగటం తగ్గిస్తేనే పొదుపు అని. ఆ మాట వినగానే కుబేరుడు ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న తులసమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. హోరీ కృష్ణపతి, నీ పొదుపు తాగలడా? మా పిసినారితన మా ప్రాణాల మీదకు తెచ్చింది. నీ దగ్గర నేర్చుకున్న పాఠం చాలు బాబూ. అవును కృష్ణపతి, పొదుపు అంటే అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ప్రాణాలు తీసుకోవడం కాదని మాకు అర్థమైంది. మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళు, మేము మర్యాదగా మా ఊరికి వెళ్ళిపోతాం. ఇక ఎప్పుడు ఇలాంటి పిసినారి సలహాలు ఎవరికీ ఇవ్వం. కృష్ణపతి విరూపాక్షి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వారిలో మార్పు వచ్చిందని గ్రహించి, బామ్మ, అన్నయ్య, అతి పిసినారితనం అరిష్టానికి దారి తీస్తుంది. అతిథి మర్యాదలు చేయడం మాకు సంతోషమే, కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా లోభత్వం ఉండకూడదని మీకు అర్థం కావాలని ఇలా చేశాను.
అని వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్లి వారికి కమ్మని విందు భోజనం పెట్టాడు. ఆ ముగ్గురు కడుపు నిండా భోజనం చేసి విరూపాక్షికి కృతజ్ఞతలు తెలిపి కృష్ణపతి దగ్గర సెలవు తీసుకుని తమ స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్లలో చాలా మార్పు వచ్చింది. లోభత్వం అంటే ఏంటో కూడా తెలియనట్టుగా ఎంతో ధారాళంగా ఉండడం మొదలుపెట్టారు. వాళ్లని చూసి ఊరి ప్రజలే ఆశ్చర్యపోయారు. ఒకనాడు తమ పొరుగువారు కొందరు కుబేరుడు ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటి కుబేరుడు గారు, మీలో ఎంత మార్పు వచ్చింది? ఒకప్పుడు పైసా ఖర్చు చేయాలంటేనే గడగడలాడిపోయేవారు, ఇప్పుడు వచ్చిన వారందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు. అంతా ఉత్తరపల్లిలో ఉన్న మా మనవడు కృష్ణపతి మహిమ నాయన. వాడు మాకు నేర్పిన పొదుపు పాఠం నాయనా. అవును, పొదుపు పేరుతో మేము పడిన పాటలు గుర్తుకొస్తేని ఇప్పుడు మా చేతులు ధారాళంగా ఖర్చు చేస్తున్నాయి. ఆ ఎండలో చెప్పులు లేకుండా నడవడం, ఆకలితో అలమటించడం, అబ్బో, ఆ అనుభవం మాకు లోకం తీరును నేర్పింది. భలేగా బుద్ధి వచ్చిందిలే మీకు. కృష్ణపతి చాలా తెలివైనవాడు, మీకు సరిగ్గా బుద్ధి చెప్పాడు. అందుకే కదా ఇప్పుడు మేము పాత పిసినారులం కాదు. ఎదుటివారికి పెట్టడంలో ఉన్న తృప్తి దాచుకోవడంలో లేదని మాకు అర్థమైంది. అలా ఆ పిసినారి చుట్టాలు తమ లోభ గుణాన్ని వదిలి అందరితో కలిసిమెలిసి సంతోషంగా గడపసాగారు.